హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అనగా April 28, 2025లో మనకి ఈరోజు వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మనకి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, తమిళనాడులోని అమరావతి నగర్ సైనిక్ స్కూల్లో 13 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో పీజీటీ, టీజీటీ, ల్యాబ్ అసిస్టెంట్, బ్యాండ్ మాస్టర్, కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్, ఎల్డీసీ, పీఈఎం ఆర్ పీటీఐ కమ్ మ్యాట్రన్, అదేవిధంగా వార్డ్ బాయ్స్కి సంబంధించి మొత్తం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ, ఇంటర్, ఎంబీబీఎస్ 10వ తరగతితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి పీజీటీకి 21 నుంచి 40 ఏళ్ళు, టీజీటీ ఆర్ట్ మాస్టర్కు 21 నుంచి 35 ఏళ్ళు, ల్యాబ్ అసిస్టెంట్కు 18 నుంచి 35 ఏళ్ళు, వార్డ్ బాయ్స్, పీఈఎం, పీటీఐ, కౌన్సిలర్, మెడికల్ ఆఫీసర్, బ్యాండ్ మాస్టర్కు సంబంధించి 21 నుంచి 50 ఏళ్ళు, అదేవిధంగా ఎల్డీసీకి 18 నుంచి 50 ఏళ్ళ మధ్యలో అనేది వీరి వయసు ఉండాలి. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, యూపీఎస్సీలోని మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొత్తం 40 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో సైంటిఫిక్ ఆఫీసర్ మెకానికల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక పోస్టు, ప్రొఫెసర్ షుగర్ టెక్నాలజీకి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ ఫారెస్ట్రీకి సంబంధించి 3 పోస్టులు, లెక్చరర్ షుగర్ టెక్నాలజీకి సంబంధించి ఒక పోస్టు, ట్రైనింగ్ ఆఫీసర్ వెల్డర్కి సంబంధించి 9 పోస్టులు, సీనియర్ వెటర్నరీ ఆఫీసర్కి సంబంధించి 16 పోస్టులు, మొత్తం 40 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, బీటెక్, బీఈ, డిప్లొమా, పీజీ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క గరిష్ట వయసు వచ్చేసరికి సైంటిస్ట్ బి పోస్టుకు 38 ఏళ్ళు, సైంటిస్ట్ బి బ్యాలిస్టిక్ బయాలజీ, అదేవిధంగా కెమిస్ట్రీ పోస్టుకు 40 ఏళ్ళు, సైంటిఫిక్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్కి 30 ఏళ్ళు, ప్రొఫెసర్కి 50 ఏళ్ళు, లెక్చరర్కి 35 ఏళ్ళు అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 25 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఎటువంటి ఫీజు అనేది లేదు. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది May 15 అనేది ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో మనకి 66 ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే, లీడింగ్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, రిస్క్ మేనేజ్మెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ, పార్ట్నర్షిప్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్, కంప్లయన్స్, ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, పీజీ, సిఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్ఎం, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది సంవత్సరానికి 14.83 లక్షలు అనేది వీరి యొక్క శాలరీ ఉంటుంది. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 800 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు 100 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి May 19 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఎంపిక అనేది రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దీని తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్లో మనకి 15 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే, మాస్టర్స్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 35 ఏళ్ళు. వీరి యొక్క వేతనం వచ్చేసి అంటే శాలరీ నెలకి 60,000 రూపాయలు అనేది ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది May 7 అనేది ఇచ్చారనమాట. దరఖాస్తు ఫీజు అనేది
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 300 రూపాయల చొప్పున, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూలకు ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి 35 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే పీజీ, బీఈ ఆర్ బీటెక్, డిప్లొమా, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, సిఏ, ఐసీడబ్ల్యూతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 32 ఏళ్ళుగా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 50,000 నుంచి 70,000 అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది మే 10 తారీఖు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఇంటర్వ్యూ తోటి మనకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చండీగఢ్లోని డిఆర్డిఓ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వివిధ విభాగాల్లో 12 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహించబోతోంది. ఈ ఇంటర్వ్యూలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 28 ఏళ్ళుగా ఉండాలి. స్టైఫండ్ వీరికి ఉద్యోగాలకు సంబంధించి 37,000గా ఇస్తారు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి మే 6, 7 తేదీల్లో వీరికి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. వీరి యొక్క వేదిక అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్వ్యూ మనకి ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వెన్యూ. సో ఇక్కడ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 3కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి సంబంధించి ఒక పోస్టు, ఆఫీసర్ హెల్ప్కి సంబంధించి ఒక పోస్టు, మొత్తం 3 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, పీజీ, పిహెచ్డితో పాటు యూజీసీ, సిఎస్ఐఆర్, ఐసీఏఆర్ నెట్ అనేది అర్హత ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కు 78,000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ అదేవిధంగా ఆఫీసర్ హెల్పర్కి సంబంధించి 28,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. వయసు అనేది ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కు, హెల్పర్కు 25 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది స్క్రీనింగ్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనకి ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈమెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఈ ఈమెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి UIICL నుంచి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలో మనకి ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య 52గా ఉన్నాయి. స్టైఫండ్ వచ్చేసరికి నెలకి 9,000 రూపాయలుగా ఇస్తారు. రాష్ట్రాల వారీగా ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో 30, గోవాలో 2, మధ్యప్రదేశ్ 10, గుజరాత్లో 10. సో ఇట్లాగా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసరికి 21 నుంచి 28 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం అనేది విద్యార్హతల్లో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ 28, అంటే ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి లోకో పైలట్ ALP పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 9,970 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రీజియన్స్ కనుక చూసుకున్నట్లయితే అహ్మదాబాద్, అజ్మేర్, తర్వాత బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, ముల్జా,
అదేవిధంగా ముంబై, ముజఫర్పూర్, పాట్నా ఇలాగ వేరియస్ ప్లేసెస్లో మనకి ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి రీజియన్స్ వారీగా మనకి ఖాళీలు అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే మెట్రికులేషన్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సంబంధిత విభాగంలో 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. వయసు వచ్చేసరికి వీరికి 1/7 అంటే జూలై నాటికి 2020 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఉద్యోగాలకి ఎంపిక అనేది CBT 1, రెండో దశ CBT 2 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకి మే 23 అనేది ఇవ్వటం జరిగిందనమాట. మే 11 అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి మళ్ళీ ఇక్కడ డేట్స్ అనేవి మనకి ఇక్కడ సవరణ చేశారనమాట. సో అందుకని ఇక్కడ మే 23 వరకు ఉంది. ఇక్కడ చివరి తేదీ అనేది మళ్ళీ ఇక్కడ మనకి 11th మే అనేది ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చారు. సో అందువల్ల మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనకి భారత ప్రభుత్వానికి చెందినటువంటి క్యాబినెట్ సెక్రటేరియట్లో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 20 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే CSE, IT, డేటా సైన్స్, AI, ECE, జియోమాటిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 25 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత CSIR నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొత్తం మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్పోర్ట్స్ అండ్ పర్చేజ్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 26 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనకి భోపాల్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్లో నుంచి ఎంటెక్, ఎంప్లాస్, అదేవిధంగా MBA, MSCకి సంబంధించి మనకి కోర్సులు చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు ఒక నోట్ కోడ్ అనేది ఇచ్చారు. ఆ నోట్ ఏంటంటే స్పాన్సర్డ్, సెల్ఫ్ ఫైనాన్స్డ్, పార్ట్ టైం కేటగిరీలో ఈ కోర్సులు అనేవి చేయవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 2 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో నేను ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.